ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు అయితే గుడ్ న్యూస్ అట లైన్ క్లియర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇక మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా ఎవరిలోకి అయితే వెళ్ళిపోదామండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో 5 నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత బెయిల్ రాబోతుందా? లిక్కర్ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత అప్రూవ్గా మారనున్నారా? అయితే ఆగస్టు 12న సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ అయితే జరగనుంది. గత జూలై 1న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ హైకోర్టు అయితే తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత తరపున లాయర్లు. అందుకు సంబంధించిన విచారణ సోమవారం జరగనుంది. ఇక ఢిల్లీకి వచ్చిన కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సంబరాలు చేసుకుంటున్నారు. కవిత ఆరోగ్యం పరిస్థితి క్షీణించిందని, ఆమె ఏకంగా 11 కిలోలు తగ్గారని కేటీఆర్ అయితే చెప్పుకొచ్చారనమాట. త్వరలోనే కవిత విడుదల కానున్నారు. ఇక కేటీఆర్ అయితే చెప్తున్నారు అప్పుడుగా మారుతారా మొత్తానికి. ఇక ఆప్ నేత ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా మనిషి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. త్వరలోనే కేజ్రీవాల్ కవిత కూడా బెయిల్ మంజూరు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా అప్రూవ్లో మారిపోయిన దాని వల్లనే బెయిల్ అయితే లభించిందట. సో మొత్తం మీద అయితే ఇక దీంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ అని కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికలు అవ్వగానే బెయిల్ ఇస్తే అనుమానం వస్తుందని, కొంత జాప్యం అయ్యాక పెద్దగా అనుమానాలు రాకపోవచ్చునని రాజకీయ విమర్శలు చెబుతున్నారు. కేటీఆర్ మాటల వెనుక అంతర్యం ఉంది. ఇక్కడ మొన్న ఢిల్లీ పర్యటనలో కేటీఆర్ హరీష్ రావులు విడివిడిగా కేంద్ర మంత్రులు కలిసి కవిత బెయిల్ వ్యవహారంపై ఫలవంతమైనటువంటి చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. అందుకే ఢిల్లీ వచ్చాక కేటీఆర్ కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో కవిత త్వరలోనే బయటికి వస్తున్నారని చెప్పడంతో ఈ అనుమానాలు మరింత బలాన్ని చేకూరుస్తుందట. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ను ఒంటరిగా ఎదుర్కొనడం ఇక కష్టమే అని బీఆర్ఎస్ అధినేతలు భావిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలని, ఇక అందుకోసం ముందుగా కవిత కేసు క్లియర్ అయితే తర్వాత మరో అడుగు ముందుకు వేసి విలీనం లేక మద్దతు అనేది విషయంపైన క్లారిటీ వద్దామని బీఆర్ఎస్ అగ్రనేతలు భావిస్తున్నారట. ఇక ముఖ్యంగా బెయిల్ మంజూరు చేయడంతో కవిత కూడా బెయిల్ వస్తుందన్న ఆశ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. మరి కవిత బెయిల్ వస్తుందా లేదా మరికొన్ని గంటల్లో అయితే తేలనుందన్నమాట.